కొంతమంది రిపోర్ట్ తో వస్తారు, అల్ట్రాసౌండ్ రిపోర్ట్ అయినా లేకపోతే సిటీ స్కాన్ రిపోర్ట్ అయినా లేకపోతే అంబ్లికల్ హర్నియా లేకపోతే ఏదో చిన్న హర్నియా ఉన్నట్టు వస్తుంది. కానీ కొంతమందికి మన రిపోర్ట్ చూసిన తర్వాత కొంతమంది చెప్తాం మీకున్న హర్నియా చాలా చిన్న ఉన్నది, ఏం చేయవలసిన అవసరం లేదని. దీన్ని మనం రేడియోలాజికల్ హర్నియాస్ అంటాం, లేదంటే స్కాన్ చేసినప్పుడు మనకి హర్నియా అనేది బయటపడినప్పుడు దాన్ని రేడియోలాజికల్ అంటాం. సో మామూలుగా మనకి స్కాన్ చేసేటప్పుడు చిన్నగా డిఫెక్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ పేషెంట్ కి మాత్రం వాపు గానీ లేకపోతే దగ్గినప్పుడు బయటకు ఉబ్బినట్టు కానీ ఏది ఉండదు, ఇబ్బంది ఉండదు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తామంటే మీకు అలాంటి ఇబ్బంది లేదు కాబట్టి మనం వెయిట్ చేయొచ్చు. మీకు ఎప్పుడైనా సరే వాపు గాని కనబడేటట్టు వస్తుంది లేదా నొప్పి గాని వస్తుందంటే అప్పుడు ఒకసారి రివ్యూ చేసుకుని అప్పుడు ఆపరేషన్ అవసరం ఉందా లేదా అని చూస్తాం. కానీ కొంతమంది చాలా లావుగా ఉన్నారంటే మనం క్లినికల్ గా అంటే మనం చూసేటప్పుడు ఆ వాపు అనేది మనకు తెలియపోవచ్చు, ఎందుకంటే ఫ్యాట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉన్నప్పుడు ఆ సాక్ పేగ్ ఏదైతే బయటికి జారుతుందో అది ఆ ఫ్యాట్ లోపల మనకి ఉండేటప్పుడు మనకు కొన్నిసార్లు బయటకు అనేది కనబడదు. కానీ సాధారణంగా బొడ్డు దగ్గర వచ్చే హర్నియాస్ అది బొడ్డు అనేది మనకు ఆ లోతు అనేది పోయి కొద్దిగా ఉబ్బితే మనకి తెలిసిపోతుంది ఉందా లేదా అని. స్కాన్ లోని చిన్న హర్నియా ఉన్నదని చెప్పేసి మనం భయపడాల్సిన అవసరం లేదు, అది మనకి వాపులా కనబడుకుంటూ ఉంటే అంత భయపడాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఆపరేషన్ కూడా అవసరం లేదు.